రైతు సోదరులకు స్వాగతం. చాలామంది రైతులు శ్రీశైలం ప్రాజెక్టులో ఫ్లడ్ ఎంత వస్తూ ఉంది, ప్రాజెక్టులో ఎంత జలాలు నిల్వ ఉన్నాయి, జూరాల ప్రాజెక్టుకి ఏమైనా ఫ్లడ్ వస్తుందా, పైన తుంగభద్ర పరిస్థితి ఏంటి, ఆలమట్టి నుంచి నారాయణపూర్కి ఏమైనా ఫ్లడ్ చేరుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సరే, ఈరోజు తాజాగా ఒక రిపోర్ట్ వచ్చింది. తుంగభద్ర నుంచి ఎక్కువగా శ్రీశైలం ప్రాజెక్టుకి వరద చేరుతూ ఉంటుంది. ఎందుకంటే కర్ణాటక ఆలమట్టి నుంచి కృష్ణానదిలో నేరుగా రావాలంటే ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి తుంగభద్ర నుంచి వచ్చే ఫ్లడ్ శ్రీశైలానికి రైతులకి ఆదుకుంటూ ఉంటుంది. అయితే తుంగభద్రకు సంబంధించి ఇంజనీర్లు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. తుంగభద్ర అనే రెండు నదులు కలిసిన తర్వాత తుంగభద్ర మారిన తర్వాత తుంగభద్ర ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. గత ఏడాది గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. గత ఏడాది రబీ సీజన్ నీటిని కూడా ఆపేసి ఆ గేట్లన్నీ కొత్త గేట్లు పెట్టారు. అయితే ఈ ఏడాది పశ్చిమ కనుమల్లో సరైన వర్షం ఇంతవరకు గట్టి వర్షం ఒకటి కూడా నమోదు కాలేదు. పశ్చిమ కనుమల్లో మంచి వర్షాలు పడితే తుంగభద్ర ఆ రెండు నదులకి బాగా ఫ్లడ్ వచ్చి తుంగభద్ర అనే ఆ రెండు ప్రాజెక్టులు కూడా నిండి తుంగభద్ర ప్రాజెక్టుకి నీరు వస్తాయి. ఇంతవరకు నీరే లేదు, చేరలేదు. ఆ తుంగ అయితే 3 టీఎంసీలు అయితే 1 టీఎంసీ నీరు కూడా లేదు. ఆ భద్రా ప్రాజెక్టు 71 టీఎంసీలకు గాను ఎండిపోయింది, పూర్తిగా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. ఇన్ఫ్లోస్ లేవు, అవుట్ఫ్లోస్ లేవు. తుంగభద్రలో నీరు లేకపోతే తుంగభద్రకు కూడా నీరు చేరడం లేదు. ఇక ఈ ప్రాజెక్టు కింద నీరు ఇవ్వడం సాధ్యం కాదు ఖరీఫ్ అని చెప్పేసి ఇంజనీర్లు తేల్చి పడేశారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో నీటితో కలకలాడాల్సిన ప్రాంతాలు, ఎందుకంటే పశ్చిమ కనుమల్లో గట్టి వర్షం పడితే తుంగభద్ర నదులకి బీభత్సమైన ఫ్లడ్ వచ్చింది. ఇంతవరకు ఎగువ ప్రాంతాల్లో కనీసం 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో ఖరీఫ్కి నీరు సాధ్యం కాదని చెప్పేసి ఇంజనీర్లు తేల్చి పడేశారు. సరే, తుంగభద్ర నీరు అంటే శ్రీశైలం ప్రాజెక్టుకి ఫ్లడ్ సంగతి పక్కన పెడితే హై లెవెల్ కెనాల్ ద్వారా తుంగభద్ర నుంచి అనంతపురం జిల్లా, కడప జిల్లాల్లో వేలాది ఎకరాలు, వేలాది మంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు. వారికి కూడా కనీసం 6 తొడి పంటలకు ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు నవంబర్, డిసెంబర్, జనవరిలో. అది కూడా ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేము. ఖరీఫ్కు నీరు ఇవ్వలేమంటే వరి సాగుకు నీరు ఇవ్వలేమని చెప్పేసి ఇంజనీర్లు చెప్పారు. ఇంకా తర్వాత రాబోయే రోజుల్లో ఈ జూలైలో, ఆగస్టులో వర్షాలు పడితే కొంచెం ఫ్లడ్ వస్తే ఆ తర్వాత 6 తొడి పంటలకి తాగునీటికి నీరు ఇచ్చే అవకాశం ఉంది. ఇక లో లెవెల్ కెనాలు తీవ్ర కరువు ప్రాంతమైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వేలాది మంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు. హై లెవెల్ కెనాల్కి, లో లెవెల్ కెనాల్కి మనకి నీరు వచ్చే అవకాశం అయితే ఇక లేదు ఖరీఫ్లో. అయితే వరి సాగు చేసే రైతులు అలర్ట్గా ఉండాలి, ఆలోచించుకొని పంట వేసుకోవాలి. ఇక మెట్ట సాగు ఇంకా సమయం ఉంది. ఇప్పుడు కొంతమంది రైతులు వేశారు. ప్రస్తుతానికి వర్షం మీద నడుస్తూ ఉంది కాబట్టి 6 తొడి పంటలకి నీరు విడుదల చేస్తారా అనేది కూడా మనం ఇప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో ఫ్లడ్ వచ్చి ప్రాజెక్టులో నీరు వస్తేనే కదా 6 తొడి పంటలకైనా కూడా నవంబర్ నుంచి 6 తొడి పంటలకి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు నీరు ఇస్తే 6 తొడులకి మిర్చి ఇలాంటి పంటలు పండుతాయి. లేదంటే అవి కూడా సాధ్యం కాదు. ఇక శ్రీశైలం విషయానికి వస్తే 822 అడుగుల వాటర్ ఉంది. అయితే ఆ మొత్తం నీటి సామర్థ్యం 42 టీఎంసీలు మాత్రమే. అది కూడా డెడ్ స్టోరేజ్. 215 టీఎంసీలు, 42 టీఎంసీలు, ఒక 2-3 టీఎంసీలు మంచినీటి అవసరాలకి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎగువ నుంచి ఫ్లడ్ అయితే ఒక 2000 క్యూసెక్లు, 3000 క్యూసెక్లు చాలా మాత్రమే ఆ ఎగువను కురుస్తున్న వర్షాలతో. జూలైలో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. ఈ నెలతో తేలిపోయింది ఖరీఫ్ ఉంటుందా, ఉడుచుకుపోతుందా అనేది. కరువు పరిస్థితులు అయితే తీవ్రంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావడం రైతులకి కొంతవరకు ఆనందాన్ని నింపుతాం. అయితే 70% ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన వర్షాలు నమోదు కాలేదు. కొద్ది ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ భారీ వర్షాలు ఇప్పటి వరకు నమోదయ్యాయి. దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.